రాజు వెట్స్ రాంబాయి దర్శకుడు, సాయిలు గారు అండ్ జగదీష్ గారు బోస్ ఏంటి ముగ్గురు 3 పేర్లు అసలు. అంటే బేసిక్గా పేరు వచ్చేసి. అండ్ ఏంటి మీరు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా మీకు? అది వదులుకొని వచ్చిరా ఇండస్ట్రీకి? బీటెక్ అయిపోయినాక రాసిన వచ్చింది, మళ్ళీ ఎవరికని చెప్తే నాకు ఇది ఇంట్రెస్ట్, మా నాన్న కోసం అది చేసిన, మా అమ్మ నాన్నల కోసం వచ్చింది. కానీ మళ్ళీ చెప్తే జాబే చేయమంటారు, ఇలా పోమంటారు అని చెప్పి చిన్న సైడ్ కొట్టి దాన్ని ఏం రాదని కాల్ లెటర్ వస్తుంది కానీ దాన్ని చింపేసి ఇది రానట్టే ఉండి ఎవరు చెప్పకుండా ఇక అంతే, ఎవరిని తెలియదు నాకు తప్ప. సినిమాకి రావాలి, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, మనం సినిమాలు చేయాలనేది ఎప్పుడు ట్రిగర్ అయింది మీకు అసలు? నేను బేసిక్గా మిమిక్రీ ఆర్టిస్ట్. మీ మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఇది? అంటే నా చిన్నతనంలో మా నాన్న తీసుకుందంటే మన సంతానం ఒకటి స్టూడెంట్ నెంబర్ 1 అన్న. అండ్ ప్రీలీజ్ ఈవెంట్ ఏంది ఒక్కసారిగా అమీర్పేట్ మీద ఒక బోల్డ్ స్టేట్మెంట్ అది. సినిమా మిమ్మల్ని 21వ తారీఖు కనుక మీరు కనుక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార మీద దొరుకుతా. అంటే కోపం వచ్చిందన్న, ఓకే, బాధ అనిపించింది, కోపం వచ్చింది. ఏంది ఈ కథ పట్టుకొని మీరు హైదరాబాద్లో చాలా తిరిగినట్టున్నారు. రాహుల్ రామకృష్ణ గారు కూడా ఏదో చెప్పారా, చెప్పడానికి అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయిందన్న, సుమంత్ ప్రభాస్కి నరేషన్ వచ్చింది. ఓకే, మన పెదకాపు హీరో విరాట్ కర్ణ ఉన్నాడు కదా, ఆయనకి చెప్పిన, సుమ గారి కొడుకు రోషన్కి కూడా చెప్పారా? రోషన్ కూడా చెప్పిన. ఏంటి ఇంతకీ చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. బోసు, నేను స్టేజ్ మీద అడుగుతున్నాను, నా నెక్స్ట్ చేయబోతున్న చిరంజీవి గారి సినిమాలో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి తమ్ముడు. బాస్తో చేయాలనిపించింది నాకు. ఈ షూటింగ్ జరుగుతున్న టైంలో మీకు ఏదో పక్క స్ట్రీట్లో ఎవరో అదే సందులు ఉంటాయి కదా, అక్కడ ఎవరు చనిపోయారు అంట కూడా, రియల్గా చనిపోతే ఏదో అదే ఇన్సిడెంట్ అంట కదా అన్న. ఎవరు చెప్పారన్నా అయ్యాను నీకు? తెర వెనుక కథలు అంటేనే రీసెర్చ్ ఉంటుంది. అంటే పాపం వాళ్ళు ఊరోళ్ళు మంచోళ్ళు, కానీ ఆడ కొన్ని మాకు దయ్యాలు పట్టినాయి మా షూటింగ్లో 2 పిల్లలకి. ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు పట్టినాయన్న. ఎట్లా తెలుసా, పర్టికులర్ ఒక ఇన్సిడెంట్ ఏదైనా డిస్టర్బ్ చేసింది కానీ, లేదంటే మీ లైఫ్ని చేంజ్ చేసిన ఇన్సిడెంట్ కానీ ఏమైనా ఉందా? అంటే పాపం అందరూ కామెంట్లలో అడుగుతూ ఉంటారు నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్కి అని. అంటే నాకు చిన్నప్పుడు అదే ఇంకా సింపుల్ లైఫే లీడ్ చేస్తున్నారు మీరు ఇప్పటికీ కూడా. ఇంకా ఇలా పొద్దున నీకేళ్ళు వస్తాను కానీ నీ ఇలా ఇందాక వస్తా అంటే అన్నా నువ్వు ఆదా అంటే అవునన్నా అంటే మరి ఏందో నా రాపిడ్ ఎక్కువ ఉన్నాడు అన్న, ఎక్కువ అన్న. రీసెంట్ ఈవెంట్లో ఒక పెద్ద కొడుకుతో పోల్చారు నా కొడుకు అని. ఏంటి స్క్రిప్ట్తో అంత ఎమోషనల్గా ఎక్కువ జర్నీ ఉండడం వలన, లేదంటే? బ్యూటిఫుల్ బ్రో వాడు రాజురామయ్య గారు. ఇంక అయిపోయింది వాడు, మన పని వాడు చేసుకున్నాడు, పెళ్ళి అయింది అంతే.